S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడో చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కవడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు నోట్లో ఏదైతే ఉందో చిన్న చిన్న పులిపురులు వచ్చాయి, ఇదేం ప్రాబ్లం సార్? రీసెంట్గా కొంతమంది నన్ను ఈ క్వశ్చన్ అయితే అడిగారండి. సో ఈ వీడియోలో మీకు నోట్లో పులిపిరులు రావడానికి గల కారణాలు ఏంటి, ప్రీవియస్ వీడియోలో బాడీ మీద వచ్చే వాట్స్ గురించి, తర్వాత ప్రైవేట్ పార్ట్ మీద వచ్చే వాట్స్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. మరి నోట్లో వచ్చే వాట్స్ ఏంటి, సో ఇది ఎందుకు వస్తుంది, సో మీకు వీడియోలో డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినంత కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, సో క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. ఇకపోతే వీడియోని పూర్తిగా చూడండి, ట్రై చేయండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, నోట్లో పులిపురులు వచ్చాయి ఎందుకు సార్ అని కొంతమంది అడిగారు. దీని గురించి డీటెయిల్గా చూద్దామండి. సో ఇక్కడ వచ్చేసి జనరల్గా బాడీ మీద వచ్చే వాట్స్ గురించి అండ్ ప్రైవేట్ పార్ట్ మీద వచ్చే వాట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో అదైతే హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వచ్చే వాట్స్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. మరి నోట్లో వచ్చే వాట్స్ ఏంటి? సో ఇది కూడా హ్యూమన్ పాపిలోమా వైరసే. ఈ వైరస్ వల్లనే మీకు నోట్లో అయినా, బాడీ మీద అయినా, సో ప్రైవేట్ పార్ట్స్ మీదైనా, సో ఎక్కడైనా వాట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇకపోతే నోట్లో ఎందుకు వస్తుందో తెలుసా మరి మీకు? ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఓరల్ సెక్స్ అయితే చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు కొంతమంది. సో కొంతమంది అయితే ఇష్టపడడం లేదు. ఎప్పుడైతే మీరు ఓరల్ సెక్స్ చేసుకుంటారో, వాళ్లకు, ఎవరితో అయితే మీరు ఓరల్ సెక్స్ చేస్తారో వాళ్లకు ఈ ప్రాబ్లం ఉంటే HPV ఇన్ఫెక్షన్ అంటారు. సో ఈ వాట్స్ కనుక ఉంటే మీరు వాళ్ళతో ఓరల్గా పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇన్ఫెక్ట్ అవుతుంది. అది డైరెక్ట్గా నోట్లో కూడా మీకు లిప్స్ కింద కానీ, సో అంటే లిప్స్ ఇన్సైడ్లో. సో రీసెంట్గా ఒక 2 మెంబర్స్ పేషెంట్లు కూడా మనకు క్లినిక్ విజిట్ అయ్యారు. సో నోట్లో ఏదైతే ఉందో పులిపిరులా వస్తుందండి. సో ఇది ఒక సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్, ఇది కూడా STD ఇన్ఫెక్షన్గా మనం చెప్పుకోవచ్చు. మోస్ట్లీ మీరు ఓరల్ సెక్స్ చేసుకునేటప్పుడు వాళ్ళ హెల్త్ కండిషన్, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా చూసుకొని మీరు ఓరల్ సెక్స్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఎక్కువ ఇష్టపడుతున్నారు. నాట్ ఓన్లీ యంగర్స్, సో ఓల్డ్ ఏదైతే ఉందో 40+, 50+ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ లైక్ చేస్తున్నారండి. రీసెంట్గా నాకు కొంతమంది కౌన్సిలింగ్ చేసినప్పుడు కూడా చెప్పారనమాట, సో మాకైతే ఇష్టం సార్ అనేసి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఓరల్గా పార్టిసిపేట్ చేసినప్పుడు నేనైతే మోస్ట్లీ అవాయిడ్ చేసుకోమని చెప్తాను. బట్ హెల్త్ కండిషన్ నార్మల్ ఉంటే ఓకే. బట్ హెల్త్ కండిషన్ నార్మల్ కాకుండా ఏదైనా బ్యాక్టీరియాలా ఉండే STD ఇన్ఫెక్షన్, గనీరియా కానీ, సిఫిలిస్ కానీ, అదేవిధంగా HSV కానీ, ఈవెన్ HIV ఆల్సో అండి. ఏమైనా STD ఇన్ఫెక్షన్స్ ఉంటే, అంటే ఇంట్లో భార్యతో కలిస్తే ఓకే, బట్ అవుట్ సైడ్ ఎక్కడైనా ప్రాస్టిట్యూషన్తో కలిసినప్పుడు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఓరల్గా మీరు పార్టిసిపేట్ చేశారంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫెక్షన్ మీకు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఏదైనా ఓరల్గా ఉంటే ఇంటి వరకే చేసుకోండి, ఓకేనా? సో మీ భార్యతో, మీ వైఫ్తో చేసుకోవడానికి ట్రై చేయండి. అది ప్రైవేట్ పార్ట్స్ని క్లీన్గా, హైజీనిక్గా పెట్టుకొని చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేది మోస్ట్లీ రాదు, ఓకేనా? సో కొంతమంది అడిగారు క్వశ్చన్, మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా కొంతమంది నన్ను, సార్ మీరు వీడియోస్లో మెడిసిన్స్ చెప్పొచ్చు కదా అని నాకు ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. వీడియోస్లో మెడిసిన్స్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి స్టార్టింగ్లో. సో నేను చెప్పిన మెడిసిన్ కాకుండా కొంతమంది వేరే మెడిసిన్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి నాకు కాల్ చేసి, సార్ మీరు చెప్పడం వల్ల నాకు మెడిసిన్ వాడాను, ఈ ప్రాబ్లం వచ్చింది అని నాకు కాల్ చేసి, సో హీ సఫర్డ్ ఏ లాట్, సో బాధపడ్డాడు మీరు చెప్పడం వల్ల ఇలా అయిందనేసి. సో అప్పటి నుంచి నేను మెడిసిన్ అయితే చెప్పడం మానేశాను. మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మన వీడియోస్లో నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి, లేదా నియర్ డాక్టర్ ఉంటే కూడా కన్సల్ట్ అవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా? ఇకపోతే వీడియోలో మీకు ప్రికాషన్స్ కానీ, హైజీన్స్ కానీ, ఎందుకు వస్తుంది, ట్రీట్మెంట్ ఏంటి, సో ఏ అడ్వైస్ కావాలని నేను ఖచ్చితంగా మీకు సజెస్ట్ చేస్తానండి, అడ్వైస్ చేస్తానండి, ఓకేనా? సో కొంతమంది క్వశ్చన్ అడిగారు. సో వీడియోలో చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అందరికీ నమస్తే.